దీని మీద ఇవాళ గోచారంలో గ్రహాలు ఎక్కడ నడుస్తున్నాయి, అవి సెన్సిటివ్ టైమింగ్స్. ఈ 21 పాయింట్లు కనుక ఈ గోచార గ్రహాలు టచ్ చేసిన దాన్ని అప్రోచింగ్ అయినా సపరేటింగ్ అయినా అక్కడి నుంచి దానికి యాంగులర్ ఆస్పెక్ట్ ఉన్నా ట్రైన్ ఆస్పెక్ట్ ఉన్నా దే ఆర్ ది సెన్సిటివ్ టైమ్స్. జననకాల రవి మీద ఇప్పుడు రవి వెళ్ళాడా, రవి చూస్తున్నాడా, చంద్రుడు వెళ్ళాడా, చంద్రుడు చూస్తున్నాడా, అట్ట 9 గ్రహాలకి 9 గ్రహాలు వెళ్తాం. 12 భావస్ఫుటాల మీద 9 గ్రహాలు వెళ్ళటం సెన్సిటివ్ టైమ్స్. ఈ సెన్సిటివ్ టైమ్స్ సెన్సిటివ్ పాయింట్స్ మీద అది గోచారం కలిసిందంటే ఒక రిజల్ట్ హ్యాపీ, ఒక టైం ట్రిగరింగ్ అయిన ఈవెంట్ ట్రిగర్ అవుతుంది. ఒక ఈవెంట్ ట్రిగర్ అవుతుందంటే ఎప్పుడవుతుంది, అది కంజాయిన్ అయినప్పుడు అవుతుంది. అంటే దాని ముందు గెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. అప్రోచింగ్ టైంలో గెస్టేషన్ పీరియడ్. ఒక ఉద్యోగం ఉందని తెలిస్తే వీడికి అర్హత రావాలి, ఉద్యోగం ఉందని తెలియాలి, వీడు అప్లై చేయాలి, ఇంటర్వ్యూ అవ్వాలి, సెలెక్ట్ అవ్వాలి, జాయిన్ అవ్వాలి. ఇదంతా గెస్టేషన్ పీరియడ్. ఈ గెస్టేషన్ పీరియడ్లో ఈ అప్లయింగ్ ఆస్పెక్ట్స్ సపరేటింగ్ ఆస్పెక్ట్స్ వీటన్నిటిలో తయారవుతాయి. అందుకని సెన్సిటివ్ పాయింట్స్ సెన్సిటివ్ టైమింగ్స్ గోచారంలో ఈ ఏలినాటి శని దగ్గరికి వచ్చేసరికి చంద్రుడు మనోకారుడు కనుక ఈ ఏలినాటి శనిలో ఇట్లా చేస్తుంటాడు కనుక ఇదండి. అది ఏలినాటి శని ఇట్లా చేయాలా నమ్మాలా? ఏలినాటి శని 7 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఏం చెప్పాడు, చంద్రుడు ఉన్న డిగ్రీలకి అటు డిగ్రీ 45 degrees ఇటు 45 degrees 90 degrees. 90 degreesకి 90 months, 1 degree 1 month Saturn. 90 degreesకి 7.5 years కనుక అది ఏలినాటి శని అన్నారు. కానీ రాశి చక్రంలో ఇటు రాశి అటు రాశి కలిపి మనం లెక్క చేసుకుని చేస్తున్నాం. అసలు డిగ్రీలు అవి. ఈ ఇన్ని డిగ్రీల్లో 7.5 సంవత్సరాలు శని పాడైపోయాడా? శని పాడైపోడు, వేదికలు కూడా పాడైపోడు. ఆ 7.5 సంవత్సరాల్లో శని ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఎంతులున్నాడు అది చూసి చెప్పమన్నారు. అంతేగాని కాషన్ చెప్పమన్నారు. స్టార్టింగ్లో 90 months స్టార్టింగ్లో ఒక కాషన్గా ఉండు, ఎక్కడెక్కడ ఉండాలి చెప్పన్నాడు. ఏలినాటి శనిలో మొదటిసారి ఏలినాటి శనిలో అనారోగ్యం, రెండోసారిలో మంగు పొంగు మృత్యువు అన్నారు. పొంగు అంటే ఉద్యోగంలో ఇబ్బంది బాగుంటుంది వాడికి, మంగు అంటే మొదటి ఏలినాటి శనిలో వాడికి అనారోగ్యం, రెండో ఏలినాటి శనిలో ఉద్యోగంలో అభివృద్ధి, మూడో ఏలినాటి శని వచ్చినప్పుడు ఆరోగ్యం, ఏజ్ వచ్చేస్తుంది అక్కడికి. వాడు పుట్టడమే ఏలినాటి శనిలో పుడతాడు. వాడికి 30 ఏళ్ళకి రెండో ఏలినాటి శని వస్తుంది, 60 ఏళ్ళకి మూడో ఏలినాటి శని. వాడికి ఆయుర్దాయం ఉందనుకోండి 90 ఏళ్ళు, మూడో ఆయుర్దాయం ఏం చేయదు, మూడోసారి శని. అవును, చాలా మంది 90 ఏళ్ళు బతికిన. అందుకని వాళ్ళకి అదేం చేయదు, మృత్యు చేయదు. సబ్జెక్టు లాంగ్విటీ, మృత్యు కూడా మృత్యు సబ్జెక్టు లాంగ్విటీ. ఏలినాటి శని వచ్చినాడు చేస్తాడా? అందుకని 7.5. అందుకని కేపీ గారు చెప్పడం ఏంటంటే అందుకని కేపీ సిస్టంలో శని మూమెంట్స్ చూడు, ఈ సబ్ మూమెంట్స్ సబ్లో ఏ సబ్లో వెళ్తున్నాడో చూసుకో. గోచారం కూడా